కరీంనగర్ జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. బాధితులకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయల చొప్పున నగదు అందించారు. కొండగట్టులో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చిరు వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతి బాధితునికి 30 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి కొండగట్టు దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా 10:30-11 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయి దాదాపుగా ఒక 30 షాపుల వరకు పూర్తి స్థాయిలో ఖాళీ బూడిదైనటువంటి ఈ పరిస్థితి చూస్తే నిజంగా హృదయ విదారకంగా మనసు చలించిపోతూ ఉంది. చాలా బాధేస్తూ ఉంది. నిజంగా కడు పేదలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు ఏదో మరి ఇప్పుడు సమ్మక్క సారక్క పండగ ఉన్నది. ఆ పండగకు మరి ఆ భక్తుల కోసం రకరకాల వస్తువులను కొనుక్కొచ్చుకొని ఆ భక్తులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో బయట అప్పులు చేసి ఫైనాన్స్లల్లో అక్కడెక్కడ అప్పులు చేసి ఆ మెటీరియల్ దాదాపుగా ఒక్కొక్క షాప్లో 25 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మెటీరియల్ మరి పెట్టుకున్న ప్రతి ఏదైతే బతుకు తెరువు కోసం ఉపాధి కోసం చేస్తున్నటువంటి ఆ పనిలో భాగంగా సమ్మక్క పండుగ ఉన్నది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దాంతో ఇంత ఉపాధి చేసుకొని బతకచ్చు అనేటువంటి తీసుకొచ్చి అప్పు చేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళ బతుకు తెరువే వాళ్ళ బతుకులే నిజంగా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి చూస్తే ఒక 2-3 కుటుంబాలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సార్ మా బిడ్డ పెళ్లి చేద్దామని, ఇప్పుడు బీటెక్ చదువుతుంది, బిడ్డ పెళ్లి చేద్దామని ఆ బిడ్డ కోసం బంగారము, బట్టలు, డబ్బులు అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయిందని చెప్పి ఆ కుటుంబం అరణ్య రోజున రోధిస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మొన్నటికి మొన్న మరి ఇదే కొండగట్టు దేవస్థానం మీద కూడా విద్యుత్ షాక్తో మరి షార్ట్ సర్క్యూట్తో ఒక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ కొండగట్టులో అనేకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి